రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని తేల్చి చెప్పారు. మొత్తం 2 లక్షల రుణమాఫీ కోసం 40,000 కోట్లు కావాలని ఒకసారి, 35,000 కోట్లని మరోసారి చెప్పారని గుర్తు చేశారు. చివరకు 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి ఇచ్చిన మాట. కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? జూలై మాసం రాగానే ఎలక్షన్ అయిపోయింది, లెక్క మారింది. 40,000 కోట్లు పోయింది, 35,000 కోట్లు పోయింది, లెక్క మారింది. 31,000 కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి. 31,000 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము, ఇది క్యాబినెట్ తీర్మానం అని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్. ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా, ప్రతి రైతు అర్హుడే, రేషన్ కార్డు నిబంధన లేదు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు, ఏ షరతులు లేవు, అందరికీ అన్నీ. ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, కోతలు పెట్టడం. రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్. ఇవన్నీ చెప్పినరా ముందు? ఏవీ లేదు. అప్పుడు 40,000 కోట్లు, ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా. సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి. 60% మందికి ఎగ్గొట్టి 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు మించిన దగ, ఇంతకు మించిన మోసం, ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు.